వెన్న చేసుకున్నానండి. మేగడతో మిక్సీ పట్టుకొని వెన్న చేసుకున్నానండి. తక్కువ మంటలో పాలు చిన్నగా కాచుకొని చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మేగడ వద్దండి. ఆ మేగడ తీసుకొని పక్కన పెట్టుకుంటే అది కొంత 4-5 రోజులు అయ్యాక ఇలా మిక్సీ పట్టుకొని తీసుకోవాలండి. చూడండి, మిక్సీ పడితే వచ్చేద్దని పైకి. చూడండి, మిక్సీ పట్టి మళ్ళీ నీళ్ళలో వేసుకున్నాను, శుభ్రపరచుకుంటానండి. అంటే మంచిగా కడుక్కుంటే పాలు వాసన రాకుండా ఉంటుందండి. మేగడగండి మిక్సీ పట్టిందండి. ఇది కరగబెట్టుకున్నానండి. పిల్లలు బ్రెడ్ నేతి వేయించుకున్నారండి, కాల్చుకున్నారు. పిల్లలంటే మా మేడం పిల్లలండి. నేను పనిచేసే వాంటర్ పిల్లలు. నేను హైదరాబాద్లో వంట చేస్తున్నానండి. ఇంకా వెన్న కరిగించుకున్నాక నెయ్యి వచ్చాక బ్రెడ్ కాల్చి పిల్లలకి ఇవ్వాలి. ఇప్పుడే స్కూల్కి వెళ్ళి వచ్చారు. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తో కొంచెం మంచిగా వీడియోలు చేస్తానికి అవకాశం ఉంటుంది నాకు. చూడండి, ఎల్లో కలర్లో వస్తుంది, అవుతుంది. కొంచెం కాగిందండి. 2 లవంగాయలు, 2 యాలకులు వేసుకోవాలి. ఎల్లో కలర్లో వచ్చిందండి. 2 లవంగాలు, 2 యాలకులు వేసుకొని కాసుకోవాలండి. మంచి స్మెల్ వద్దండి, కొంచెంసేపులో కాగిపోద్ది. మంచి సువాసన వస్తుంది. ఇంట్లో సొంతంగా తయారు చేసుకున్నానండి. నేను తయారు చేస్తున్నానండి. బ్రెడ్ అండి, పిల్లలకి నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. నెయ్యి లేకుండా నెయ్యితో 5 కాల్చుకున్నారండి. వేడి చేస్తే ఇప్పుడు చేస్తున్నా అయిపోవచ్చింది. ఫస్ట్ నెయ్యి లేకుండా వేడి చేసి కాల్చుకుంటున్నాను. బ్రౌన్ బ్రెడ్ స్నాక్స్ రెడీ అయింది. క్యారెట్ తురుము, బ్రెడ్, నోటిల్లా చాక్లెట్ పేరు రాసి తింటుంది. నెయ్యి కరిగిపోయిందండి. నెయ్యి కరిగించుకున్నాను, వడపోసేసుకున్నాను. మంచిగా కాగిందండి. సొంతంగా తయారు చేసుకున్నాను. వడపోసి చూపిస్తాను. వడపోసి తెలుసుకున్నాను, కాసి మంచి సువాసన ఉందండి. మీరు కూడా ట్రై చేయండి, మంచిగా వస్తుంది. అంతేనండి. కరెక్ట్ పెట్టుకున్నారండి, అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి, మంచిగా వస్తుంది. అంతేనండి, బాయ్.